మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. రెడ్డి శివనారాయణ, టీడీపీ యూత్ లీడర్, బలగా. మన కొత్తపేటకు చెందినటువంటి నామాల నిర్మల ఇలియాస్ సామంతులు నిర్మల అనే ఆవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ నంబర్ 164లో అంశాలు బట్టి ఇందులో ముద్దాయి అయినటువంటి ఈ నామాల నరేందర్ ఇలియాస్ నరేందర్ అనే అతను నామాల నరేందర్ అనే అతను మ్యాట్రిమోనీలో ఈ అమ్మాయికి పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత కొంతకాలానికి ఈ అమ్మాయి వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడినట్టుగా ఇతను మాయమాటలు చెప్పి అమ్మాయిని చేసుకోవడంతో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చేయలేదు. ఆ తర్వాత వీరిద్దరూ కూడా 2019 ఆర్య సమాజంలో ఏలూరులో పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులను ఒప్పించుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు సరే ఎలా పెళ్లి చేస్తుంది కదా అని చెప్పేసి పిలిపిస్తే ఇతను పిలిపించి తల్లిదండ్రులు పిలిపిస్తే మా వాడు జడ్జి కాబట్టి ఎక్కువ కట్నం ఇవ్వమని చెప్పారు. వీళ్ళు కూడా ఆ మాటలు నమ్మి 75 లక్షలు డిమాండ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక 25 లక్షలు ఇచ్చి ద్వారకా తిరుమలలో వివాహం చేయడం కూడా జరిగింది. తదుపరి ఇతను ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఖమ్మంలోను అదేవిధంగా అక్కడి నుంచి ఇతను చీటింగ్ చేసుకుంటూ ఇతను జడ్జిని చెప్తూ నమ్మబలుకుతూ అలానే ఖమ్మంలోను తర్వాత వరంగల్లోను హైదరాబాద్లోను ఇతని మీద అనేక కేసులు పట్టడం జరిగింది. ఈ అమ్మాయిని కూడా హింసించడం జరుగుతుంతో పాటు ఈ రోజు అతను జడ్జిని నమ్మబలకంతో పాటు మరలా 50 లక్షల రూపాయలు ఇస్తేనే కానీ ఈ కాపురం ఉండదని చెప్పేసి చేయడంతో ఆ అమ్మాయి ఏం చేసే దిక్కు లేక తిరిగి ఏలూరు రావడం జరిగింది. ఏలూరు వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ పోలీస్ స్టేషన్లో మన మహిళా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగితే కూడా ఈయన కట్నం కోసమే ప్రయత్నం చేసి ఇతను దొరకటం మానేశాడు. ఎందుకంటే ఇతను జడ్జిగా అందరిని నమ్మిస్తూ జడ్జిగా ఇతను కార్డులు చూపిస్తూ రైతులని అదేవిధంగా మ్యూటేషన్ చేయిస్తానని ఇలా అనేక కేసులు అతని మీద ఉన్నాయి. దాంతో ఇతను పోలీసులు పిలిచినా రాకపోవటం అతని తల్లిదండ్రులు వచ్చి సరైన సమాధానం చెప్పకపోవటం కూడా దాంతో దర్యాప్తులో భాగంగా ఇతను తప్పించుకొని తిరుగుతున్నాడు. దీని మీద ఈ రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మా మహిళా ఎస్ఐ కాంతిప్రియ గారు వాళ్ళ సిబ్బందితో వెళ్ళి ఇతను రైల్వే స్టేషన్లో వైజాగ్ పారిపోతున్నాడు ఖమ్మం నుంచి. ఆ సమాచారం మేరకు ఇతను ఐడెంటిఫై చేసుకొని పట్టుకోవడం జరిగింది. ఇతను తీసుకొచ్చి అడిగితే ఇతను గతంలో ఉన్న కేసులు చెప్తూ ఈ అమ్మాయిని మోసం చేసే ఉద్దేశంతో అదేవిధంగా అమ్మాయిని కట్నం కోసం పెళ్లి చేసుకోవడం మాత్రమే వాస్తవం అని చెప్తున్నాడు. కాబట్టి అందరికీ మ్యాట్రిమోనీలో వచ్చినటువంటి సరైన బ్యాక్గ్రౌండ్ వెరిఫై లేకుండా చేసుకోవడంతో ఇట్లాంటి వ్యక్తులు నకిలీ జడ్జెస్గా చలామణి అవుతూ అనేక రకాల నకిలీ జడ్జి అని అనేక రకాల మారు వేషాలతో మీరు గతంలో చూస్తుంటారు. ఇస్రోలో ఉద్యోగం అని చెప్పేసి ఇక్కడ మన భీమడోల అమ్మాయిని మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా గతంలో కూడా చాలా మంది కూడా ఇలానే మాయమాటలు మ్యాట్రిమోనీలో సరైన అడ్రస్లు తెలుసుకోకపోవడం వల్ల కూడా ఇట్లాగా వివిధ రకాలైనటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్ల పేర్లు చెప్పేసుకొని తిరుగుతా వాళ్ళు పెళ్లి చేసుకోవటం మోసం చేయటం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం బంగారం తీసుకోవడం పారిపోవడం జరిగింది. అదే కోవలో ఇతను కూడా ఈ విధంగా చేశాడు. దీంతో ఈరోజు మన మహిళా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది చాలా సాహసోపేతంగా ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మన ప్రజలందరూ ముఖ్యంగా అందరికీ మేము వినిపించేది ఏంటంటే మీరు ఏదైనా సరైనటువంటి ఈ మ్యాట్రిమోనీలోకి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని మాత్రమే మీరు వివాహం చేసుకోవడానికి వెళ్ళాలని ముఖ్యంగా కోరటం అవుతుంది. అదేవిధంగా మీకు ఏదన్నా పోలీస్ శాఖ ద్వారా వెరిఫికేషన్ కావాలి, ఎవరి మీద అనుమానం ఉంది అని మీకు అనుమానం ఇస్తే మాకు 112 కాల్ చేసి అయినా కానీ లేదా మాకు ఉన్నటువంటి వాట్సాప్లో కానీ మీరు కనుక తెలియపరిస్తే మేము కాన్ఫిడెన్షియల్గా కూడా ఎంక్వైరీ చేసి మీకు అతని మీద ఏదైనా పాతగా క్రిమినల్ కేసులు ఉన్నాయా ఏంటనే మేము మీకు అందుబాటు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా మహిళా ఎస్ఐ గారు తన సిబ్బందితో వెళ్ళి సాహసంగా ఇతను పట్టుకోవటం మాత్రం అభినందనీయం. డిపార్ట్మెంట్ ద్వారా మేము అందరం కూడా రివార్డ్ నోట్స్ పాస్ చేస్తున్నాం. మ్యారేజ్ నేను చేసుకోలేదు, వరకు అయితే మాట్లాడుతుంది. ఈ జాబ్స్ ఇప్పిస్తానని చెప్పేసి కూడా అందరిని మోసం చేస్తూ జరుగుతుంది. అందుకని గతంలో ఇప్పటికైతే మాకున్న రికార్డు ప్రకారం మేము తెప్పించుకున్న రికార్డు ప్రకారం 3 కేసులు కనపడుతుంది. కానీ ఆ అమ్మాయి భార్య చెప్పడం అయితే 9 కేసులు ఉన్నాయని చెప్తాను. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.